హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో రెనో 11F 5G మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ మొబైల్ అయితే థాయిలాండ్ లో లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజే లాంచ్ చేశారు. డేట్ చూసుకున్నట్లయితే 8 ఫిబ్రవరి 2024 రోజు లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, కంట్రీ మాత్రం థాయిలాండ్ అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన మొత్తం స్పెక్స్ చూద్దాం. దీంట్లో డిస్ప్లే సైజ్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 120 హెచ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. దీనికి ప్రొటెక్షన్ గా పాండా గ్లాస్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రంట్ సైడ్. ఓకేనా, దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ యూజ్ చేశారు. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ఉంటుంది. అలాగే మీరు వర్చువల్ కూడా 8GB ర్యామ్ అయితే మీరు తెచ్చుకోవచ్చు అనమాట రోమ్ నుంచి. ఇంకా LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ 256GB ఉంటుంది. USF 3.1 స్టోరేజ్ తో వస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది మనకు సోనీ సెన్సారే, అంటే క్లారిటీ కూడా మీకు చాలా మంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు 32 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అంటే. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఓమ్ని విజన్ సెన్సార్ యూజ్ చేశారు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా సోనీ సెన్సార్ ని యూజ్ చేశారు. 2 మెగాపిక్సెల్ వచ్చేసి మైక్రో కెమెరా అనమాట. దీనివల్ల ఏం యూజ్ ఉండదు, ఏదో మైక్రో కెమెరా అని చెప్తారు తప్ప, అంటే మీకు మైక్రో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అంత ఏం ఉండవు అనమాట. అసలు మైక్రో లాగానే ఉంటుంది. ఈ మొబైల్ కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. వైఫై 6 సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ 5.2 ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి NFC సపోర్ట్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 తో వస్తుంది. కలర్ OS 14 తో వస్తుంది. దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 7.54 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే 177 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అలాగే ఈ మొబైల్ వచ్చేసి IP65 వాటర్ రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. థాయిలాండ్ లో 8GB 256GB మోడల్ ప్రైస్ ఉంటుందిగా, అక్కడైతే 25,500 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ మొబైల్ కలర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఒకసారి వేస్తా చూడండి మీకు ఏ కలర్ నచ్చిందో. సో ఈ మొబైల్ ఇదే అనమాట. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇంకెక్కడైనా మన గ్లోబల్ వైజ్ గా కానీ మన ఇండియా వైజ్ కూడా లాంచ్ అయిన మొబైల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకసారి QR కోడ్ వేస్తా, దాన్ని స్కాన్ చేసి కూడా క్రికెట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు.